హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఆదిత్య 369 1991లో విడుదలైన తెలుగు సినిమా. బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం ఇంకా హెచ్జి వెల్స్ టైమ్ మిషన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్ ఫిక్షన్ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ గారు నటించిన సినిమాల్లో ఒక ముఖ్యమైన గుర్తింపు పొందిన చిత్రంగా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఆదిత్య 369 మూవీ స్టోరీ ఏంటో ఫస్ట్ చూద్దాం. 1991లో ప్రొఫెసర్ రామ్దాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలే అంటే టైం మెషిన్ అనే ఒక యంత్రాన్ని తయారు చేయడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పని చేస్తున్నట్లు కనిపించదు. రాజవర్మ అనే స్మగ్లర్కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల్లో నుంచి విలువైన వస్తువులు దొంగతనం చేయడం అతని అలవాటు. అందుకు అవసరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణకుమార్కి టీవీలు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతను రామ్దాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఒకసారి రాజవర్మ మనుషులు సాలార్జంగ్ మ్యూజియం నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాన్ని దొంగలించడం కోసం ఒక రాత్రి అక్కడికి వెళ్తారు. ఆ మ్యూజియం చూడ్డానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంటపడగా భవనంపై నుంచి కింద పడబోతున్న అతన్ని కృష్ణకుమార్ కాపాడుతాడు. ఆ దొంగతనం గురించి కిషోర్ కృష్ణకుమార్తో పాటు ఇంకొంతమందికి చెప్పినా ఎవరూ అతని మాటలు నమ్మరు. నిజానికి దొంగలు అక్కడికి వచ్చి వజ్రాన్ని దొంగలించి దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని పెట్టి ఉంటారు. కిషోర్కి హేమ ద్వారా ప్రొఫెసర్ రామ్దాస్ తయారు చేస్తున్న టైం మెషిన్ గురించి తెలుస్తుంది. ఒకరోజు రాత్రి అతను ఇంకొంతమంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్ళాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగ తరుముతూ వచ్చిన ఒక పోలీస్ కూడా అందులో ఇరుక్కుపోతారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిసి ఆ పిల్లలందరినీ బయటకు తీసుకొస్తారు. కానీ వారు ముగ్గురు మాత్రం అందులోనే ఇరుక్కుపోతారు. అంటే హీరో, హీరోయిన్ అండ్ పోలీస్. ఆ యంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి 1526వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతుంది. అక్కడ కృష్ణకుమార్ రాయల ఆస్థాన నర్తకి సింహనందినిని దారిదోపిడీ దొంగల నుండి కాపాడతాడు. ఆమె వారిని రాయలవారి సభకు తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆధునిక దుస్తుల్లో ఉన్న వీరిని చూసి ఆశ్చర్యపోయిన సభికులు తాము 500 సంవత్సరాల ముందు వాళ్ళమని, కాలయంత్రంలో ఇలా వెనక్కి వచ్చామని కృష్ణకుమార్ చెబుతాడు. రాయలవారు అతన్ని తమ అతిథిగా గౌరవిస్తారు. తమ ఆస్థానంలో ఉన్న వజ్రాన్ని, దాని మహిమను గురించి చెబుతాడు. సింహనందిని కృష్ణకుమార్ను మోహించి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకు కృష్ణకుమార్ అంగీకరించాడు. దాంతో అతని మీద నిందలు వేసి అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. కానీ ఒక నాట్య పోటీలో హేమ ఆమెను ఓడించి రాజస్థానం నుంచి బహిష్కరిస్తురాలవుతుంది. ఎలాగైనా కృష్ణకుమార్ని శిక్షించాలని పంతం ఆమె సేనాధిపతితో చేతులు కలిపి అతను వజ్రాన్ని దొంగలించినట్లు నాటకమాడిస్తుంది. అది రాయలవారు కల్లారా చూసి అతనికి మరణ శిక్ష విధిస్తారు. కానీ అతను ఆ దొంగతనం చేసి ఉంటాడని రాయలవారు మనసు అంగీకరించదు. తన మంత్రి అప్పాజీ సలహాతో ఉరికంబం మీద ఉన్న కృష్ణకుమార్ను చాటు నుంచి బాణం వేసి తప్పిస్తాడు. తర్వాత వెనక్కి వచ్చి కృష్ణకుమార్పై జరిగిన కుట్రను కల్లారా చూసిన తెనాలి రామకృష్ణ కవి ద్వారా నిజం తెలుసుకుంటాడు. బట్టల నుంచి తప్పించుకున్న కృష్ణకుమార్, హేమ, పోలీసులు కలిసి మళ్ళీ కాలయంత్రంతో తిరిగి ప్రస్తుత కాలానికి కాకుండా మరో 500 ఏళ్ల ముందుకు తీసుకువెళ్ళిపోతుంది ఆ టైం మిషన్. అప్పటికి 3వ ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబుల తాకిడికి గురై భూమి అంతా నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. వీళ్ళందరూ కలిసి భూగర్భంలో నివసిస్తున్నారని చెబుతాడు. అక్కడి వింతలు, విశేషాలన్నీ చూస్తారు. కానీ ఆ శాస్త్రవేత్త వాళ్ళు ఈ వాతావరణంలో ఇమడలేరని వెంటనే మళ్ళీ కాలయంత్రం ఎక్కి ప్రస్తుత కాలానికి వెళ్ళిపోమని చెబుతారు. వెళ్ళబోయే ముందు తమకు పరిచయమైన రాయలవారి వజ్రాన్ని మళ్ళీ చూస్తారు. దానికి అనుబంధంగా ఉన్న వార్తల్లో కాలయంత్రం చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజవర్మతో పోరాడి కృష్ణకుమార్ దుర్మరణం పాలైనట్లు ఉంటుంది. ఆ విషయం కృష్ణకుమార్, పోలీసులు మాత్రమే చూస్తారు. కృష్ణకుమార్ ఆ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని పోలీసు చేత మాట తీసుకుంటారు. వారు ముగ్గురు కాలయంత్రం ఎక్కి మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తారు.
అప్పటికే కాలయంత్రం కోసం కిషోర్ ప్రొఫెసర్ రామ్దాస్ను రాజవర్మ అపహరించి ఉంటారు. కృష్ణకుమార్ రాజవర్మ మనుషులతో పోరాడి వారిని విడిపిస్తాడు. కాలయంత్రంలో ప్రవేశించిన రాజవర్మతో పోరాటం సాగిస్తూ ఉండగా కృష్ణకుమార్ వారిద్దరు పెనుగులట్లో ఆ యంత్రం పేలిపోతుంది. ఈలోపు పోలీసు తాము భవిష్యత్తులో చూసిన దుర్వార్తను అందరికీ చెబుతాడు. అందరూ అతని మరణించాడని దుఃఖిస్తుండగా ఆశ్చర్యంగా కృష్ణకుమార్ అక్కడికి వస్తాడు. ఆ యంత్రం పేలిపోయే కొన్ని సెకండ్ల ముందే అందులో నుంచి దూకేశానని చెప్తాడు. కృష్ణకుమార్గా నటించింది నందమూరి బాలకృష్ణ గారు. హేమగా నటించింది మోహిని. మాస్టర్ తరుణ్ కిషోర్గా నటించారు. ప్రొఫెసర్ రామ్దాస్గా టీను ఆనంద్ అంటే హేమ తండ్రిగా టీను ఆనంద్ గారు నటించారు. రాజవర్మగా అమరీష్ పురి, సింహానందిని క్యారెక్టర్లో సిల్క్ స్మిత గారు నటించారు. అండ్ పోలీస్ క్యారెక్టర్లో సుత్తివేలు గారు నటించారు. భవిష్యత్ కాలం శాస్త్రవేత్తగా శుభలేఖ సుధాకర్ గారు నటించారు. అసలు ఈ సినిమా ఎలా తయారు చేశారు అంటే, ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారితో మాట్లాడుతూ, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గరున్న టైం ట్రావెల్ కాలంలో ప్రయాణించగల కథ గురించి చెప్పారు. అది విన్న కృష్ణప్రసాద్ వెంటనే ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కృష్ణదేవరాయల కాలం అనగానే ఆయనకు కథానాయకుడుగా బాలకృష్ణ గారు గుర్తొచ్చారు. బాలకృష్ణ గారికి కూడా వెళ్ళి ఈ కథ చెప్పగానే వెమ్మటే ఒప్పుకున్నారట. రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు. ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట్లో ఈ సినిమా పిసి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి రావడంతో ఆయన బాధ్యతని విఎస్ఆర్ స్వామి, కబీర్లాల్కి అప్పగించారు. మొదట్లో సుమారు 1,30,00,000 అవుతుందనుకున్న బడ్జెట్ తర్వాత 30 లక్షల అదనంగా అయిందట. చిత్రీకరణలో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈ అదనపు సొమ్మును వెచ్చించడానికి ముందుకు వచ్చారు. దీంతో సినిమాకు 1,52,00,000 ఖర్చయింది. మొదట్లో ఈ సినిమా యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నారట. తర్వాత ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణ క్రమంలోని అంకెలను చేర్చారు. జూలై 18, 1991న విడుదలై ఈ చిత్రం మంచి ప్రజాదరణను నోచుకుంది. హీరోయిన్గా మొదట విజయశాంతిని అనుకున్నారట. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో పిసి శ్రీరామ్కి పరిచయం ఉన్న మోహినికి ఈ అవకాశం దక్కింది. టైం మిషన్ తయారు చేసే పాత్రకు విభిన్నంగా కనిపించడం కోసం హిందీ నటుడు టిన్ను ఆనంద్ని ఎంపిక చేశారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.